డీజీపీగా జితేందర్, సీఎం రేవంత్ నిర్ణయం, నేడు ఉత్తర్వులు జారీ, కొందరు ఐపీఎస్లు బదిలీ అయ్యే అవకాశం. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్న సీఎం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. నిర్మల్ ఏఎస్పీ నుంచి డీజీపీ దాకా. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత దిల్లీ సిబిఐలో 2004 నుంచి 6 వరకు గ్రేహౌండ్స్లో పనిచేశారు. అనంతరం డీజీపీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వహించారంటూ చూస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ జితేందర్ గారు. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికైనా మీరన్నా కనీసం ఈ రాష్ట్రంలో దారి తప్పిన గడ్డు పరిస్థితిలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కాస్త స్ట్రీమ్ లైన్ చేసి ప్రాపర్గా ప్రజలకు సేవ చేయాలని కోరుతా ఉన్నా. త్వరలోనే స్థానిక ఎన్నికలు, ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలని భారత కుట్రలు.